హీరో సుమన్ సూపర్ స్టార్గా వెలగాల్సిన నటుడు, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో రాణించాల్సిన ఆయన చిన్న చిన్న సినిమాలు చేయాల్సిన పరిస్థితి. దీనంతటికీ కారణం ఆయన జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. బ్లూ ఫిల్మ్స్ ఆరోపణల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే సుమన్ కెరీర్ని డౌన్ చేసింది. ఆయన లైఫ్ని, కెరీర్ని తలక్రిందులు చేసింది. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా ఎదిగారు. చిరంజీవికి పోటీగా మూవీస్ చేశారు. కమర్షియల్గానూ విజయాలు అందుకున్నారు. అందం ఆయనకు స్పెషల్ అట్రాక్షన్. అదే ఆయన్ని తిరుగులేని స్టార్ని చేసింది. కానీ అదే సమయంలో కేసులో ఇరుక్కోవటంతో ఏడాది పాటు సినిమాలకు దూరమయ్యారు సుమన్. పైగా కేసు పెద్దది కావటంతో ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. ఆ కేసు నుంచి క్లీన్ చిట్తో బయటకు వచ్చినా అప్పటికే కెరీర్ పరంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మునుపటి ఊపు లేదు, సినిమాలు లేవు, థియేటర్లలో ఆదరణ దక్కలేదు. సుమారు ఏడాది పాటు జైల్లో ఉన్న సుమన్ ఆ తర్వాత బయటకు వచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. అయితే ఈసారి రెట్టింపుగా మూవీస్ చేశారు. డబ్బుల కోసం కథ ఏంటి, దర్శకుడు ఎవరు అనేది చూసుకోలేదు. ఒకేసారి 10కి పైగా సినిమాలకు ఓకే చెప్పారట. ఏకకాలంలో అన్ని సినిమాల షూటింగ్లు చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ షూటింగ్కి వచ్చేవారు కాదట. ఒక్కో మూవీకి 3-4 రోజులు వస్తే మళ్ళీ ఆయన షూటింగ్లకు రావటానికి నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేదట. దీంతో సినిమాలు డిలే అయ్యి నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వచ్చిందట. తాజాగా ఈ విషయాలను దర్శక నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సుమన్ హీరోగా ఆయన ఓ మూవీని తీశారు. దీనికి సత్యమూర్తి దర్శకుడు. సినిమా ప్రారంభమైన వారం 10 రోజులకు సుమన్ కేసులో ఇరుక్కున్నాడు. జైలుకు వెళ్లాడు. బయటకు రావటానికి ఏడాది పట్టింది. ఆ తర్వాత సినిమా షూటింగ్లకు వస్తాడని రెడీ అయి ఉంటే వచ్చేవాడు కాదంట. 4-5 రోజులకు వచ్చి మళ్లీ నెలల తరబడి గ్యాప్ వచ్చేసేదట. అలా సినిమా కంప్లీట్ కావటానికి 5 ఏళ్లు పట్టిందట. 5 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తే ఆ మూవీ ఆడలేదు, బాగా లాస్ వచ్చిందని అన్నారు సత్యనారాయణ రెడ్డి. ఇలా చాలా నిర్మాతలకు ఇబ్బంది అయ్యిందన్నారు. కేసులో ఇరుక్కోవటంతో ఏడాది పాటు గ్యాప్ రావటంతో డబ్బులకు ఇబ్బంది అయ్యి ఒకేసారి 10కి పైగా సినిమాలను ఒప్పుకున్నాడని, కానీ షూటింగ్లకు సరిగ్గా రాలేక ఆయన ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఆయన చెప్పాడు. ఆయన ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.